బెండకాయ అంటేనే నచ్చని వాళ్ళ కోసం ఈ వీడియో. బేసికలీ నాకు కూడా బెండకాయ అంటే పెద్దగా నచ్చదండి. బట్ ఈ రెసిపీని ట్రై చేశాక బెండకాయ ఇంత టేస్టీగా ఉంటుందా అని షాక్ అయిపోయి అంటున్నామండి. దీన్ని హిందీలో దహి భిండి అంటారు. తెలుగులో నామకరణం చేసే బాధ్యతని మీకే అప్పగిస్తున్నా. ఈ రెసిపీ కోసం ఒక కడాయి తీసుకుని 2 చెంచాల ఆయిల్ వేసి బెండకాయలు ఇదిగో ఇలా సగం కట్ చేసి వేసుకోండి. అప్పుడే ఇవి తినేప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తాయి. అలా వేసుకున్న బెండకాయల్ని ఇలా కలర్ మారే వరకు వేయించుకుని పక్కన తీసేసేయండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి 2 ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసేసి ఇవి కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాగనిచ్చాక ఒక రమ్మ కరివేపాకు, చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్ కి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 2 చెంచాల కారం పొడి, 1 చెంచా ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ అయ్యే వరకు వేయించుకున్నాక 4 టమాటాలని ఇలా మిక్సీ తీసుకొని ఇందులోకి వేసేసి మసాలా మొత్తం బాగా మిక్స్ అయిపోయి నూనె పైకి తేలే వరకు ఉంచేసుకోండి. ఇప్పుడు 1 కప్ పెరుగు గడ్డలు లేకుండా చేసుకొని ఇందులోకి వేసుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు పెరుగు మీద ఆయిల్ తేలే వరకు ఉడికించుకోండి. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని తెచ్చి ఇందులోకి వేసేసేయండి. మసాలా మొత్తం బెండకాయల కంటే వరకు కలిపేసుకుని మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఖతం, ది బెస్ట్ అండ్ టేస్టీ దహి భిండి రెడీ.